మన చేత్తో పెంచిన ఒక్క చిన్న పువ్వైనా సరే దాన్ని హార్వెస్ట్ చేస్తున్నప్పుడు ఉన్న సంతోషము మాటల్లో చెప్పలేనిది. అలా ఆ చిన్న చిన్న సంతోషాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళ జీవితంలో కూడా అనుభవించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, చిన్నగా గార్డెన్ అయితే స్టార్ట్ చేశాము, మట్టి అది తోలించుకున్నాము. అదేవిధంగా కొన్ని మొక్కలను అమ్మ తెచ్చిచ్చింది, అవన్నీ కూడా ఎక్కడ నాటాను, అసలు ఎందుకు ఈరోజు మన గార్డెన్ని వినలేము, చూడలేము, మాట్లాడలేము అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హలో మై డియర్ ఫ్యామిలీ, అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామా. మరి ఇక ఉదయం మీకు తెలిసిందే, యాజ్ యూజువల్ మార్నింగ్ పిల్లలు ఇద్దరు కాలేజ్కి వెళ్ళిపోయారు, మా వారు కూడా డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక ఇవి మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, అమ్మ నా కోసం కొన్ని మొక్కలు తీసుకొని వచ్చి ఇచ్చింది అని చెప్పి. ఇవన్నీ కూడా 2 ప్లాంట్స్ అయితే ఇంటి ముందర పెట్టేశాను, ఆ రోజే నాటేసి. ఇంకొన్ని కొద్ది రోజులు అలానే ఉంచితే మన వాతావరణానికి అలవాటు పడతాయని చెప్పి కొన్ని అయితే అలానే కొద్ది రోజులు పెట్టి నీళ్ళనైతే పోసాను. అవైతే తర్వాత తెచ్చిన మొక్కలు. ఇవి ఊరు నుంచి వస్తూ ఈ మొక్కలనైతే కొన్ని తీసుకొని వచ్చిందని కూడా చెప్పాను కదా. ఈ 4 మొక్కలు, ఒకటేమో మల్లె చెట్టు తీసుకొని వచ్చింది, ఇంకొకటి తమలపాకు, 2 రోజెస్. ఈ 4 మొక్కలు అయితే ఊరు నుంచి వస్తూనే తెచ్చేసింది. ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకో రోజు వెళ్ళి ఫస్ట్ చూపించిన మొక్కలు తీసుకొని వచ్చింది. ఇక వీటన్నింటినీ కూడా నాటేశాను, కుండీల్లోకి మార్చేశాను. కుండీల్లోకి వేసిన తర్వాత ఎక్కడెక్కడ పెట్టాననేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ 2 పామ్ టైప్ ట్రీస్, ఒకటి ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి పెట్టేశాను. తర్వాత దాని పక్కనే ఇలాగా తమలపాకు మొక్కనైతే నాటాను. ఈ పక్కన ఉన్న చిన్న పామ్ ట్రీస్ మా వారైతే ఆన్లైన్లో బుక్ చేశారండి. ఇది వచ్చేసి అమ్మ నర్సరీ నుండి తెచ్చింది. ఆ చిన్న పామ్ ట్రీస్ 2 కూడా ఆన్లైన్లో బుక్ చేశారు అమెజాన్లో. మరి వాటి ప్రైస్ ఎంత, అదేవిధంగా ఇవి అమ్మ ఎంత ప్రైస్కి తెచ్చింది అనే విషయం వీడియో చివరిలో యాడ్ చేస్తాను. రెండిట్లో ఏది క్వాలిటీ బాగుంది, అదేవిధంగా ఏది ప్రైస్ తక్కువకు వచ్చింది అనేది ఇక మీరే డిసైడ్ చేద్దురు. కానీ ఇవి ఈ 2 ఆన్లైన్లో కొన్నవి. ఇక చివర్లో వచ్చేసి బటన్ రోజెస్ ప్లాంట్ ఉంది కదా, ఇక అదైతే ఆ చివర్లోకి పెట్టేశాను. వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ఇలాగైతే అరేంజ్ చేసుకున్నాను. టబ్స్ అలాగే స్టాండ్స్ ఒకరోజు వెళ్ళి బజారుకు తెచ్చేసుకున్నాను. చామంతిలో ఈ పింక్ కలర్ చెట్టు వచ్చేసి చిన్నది 20 రూపీస్ టబ్ ఉంటుంది కదండి, అదైతే ఆల్రెడీ ఇంట్లో పాతది యూస్ చేసే టబ్లోనే పెట్టేశాను. ఇలాగ మనము చిన్న టబ్లో పెట్టుకోవడం వల్ల టబ్ అంతా కూడా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి పెట్టాను. ఇంకా 2 రోజెస్ అయితే ఇక్కడ యాడ్ చేశాను. ఇది మీకు ముందు వీడియోలో చూపించిందే గోంగూర అయితే ఈ విధంగా వచ్చింది. కొన్ని అయితే పడిపోయాయి, వర్షం పడింది కదా మొన్న, ఆ వర్షం దెబ్బకి కొన్ని అయితే పడిపోయాయి. ఇంకా వీటిల్లో వచ్చేసి పాలకూర ఒకటి, చుక్కకూర ఒకటి వేశాను. ఇది వచ్చేసి తోటకూర, ఇదైతే స్టార్ట్ అయింది చిన్నగా. పాలకూర చుక్కకూర మొన్న వర్షానికి ఎక్కువగా నానడం వల్ల ఏమో కానీ మొలకైతే సరిగ్గా రాలేదు. ఇంకా ఇది మీకు తెలిసిందే, మన ఇంట్లో బుడమ చెట్టు ఆల్రెడీ వీడియోల్లో చూపించాను. దీంతో మనం పప్పు అలానే గ్రేవీ కర్రీ చేసి చూపించాను కదా లాస్ట్ వీడియోలో. ఎవరైనా చూడకపోతే మసాలా గ్రేవీ కర్రీ అలానే దీంతో పప్పు ఎలా చేసుకోవాలనేది వీడియో పోస్ట్ చేశానండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూసేయండి. ఇక ఇవి వచ్చేసి టేబుల్ రోజెస్, మొన్న తెచ్చిన పారిజాతం మొక్క, ఇది మందారం. చూసారు కదా కలరు, ఇలా ఉంది కలరు, ఎల్లో కలరు, చాలా బాగుంది కలరు. ఇక పక్కన వచ్చేసి ఈ జామ్ అండి. జామ్ వచ్చేసి ఇది బోన్సాయి జామ అని చెప్పి ఇచ్చారంట అమ్మకు. ఇదైతే ఎల్లో చామంతి 50-50గా ఉంది, కాకపోతే ఎందుకనో వాడిపోయింది. ఏదన్నా మంది ఇచ్చి చూడాలి, ఏమన్నా బాగా అవుతుందో ఏమో అనేసి. పక్కన ఉన్న టబ్లో అయితే కొద్దిగా పొన్నగంటి కూర అలానే కొన్ని ఆకుకూరలు వేశాను. ఈ 2 కూడా మనకు డిటర్జెంట్ లిక్విడ్ వస్తుంది కదా, వాటిని ఇలా కట్ చేసి దీంట్లో కూడా కొన్ని ఆకుకూరలు అయితే వేసి నిన్ననే నీళ్ళైతే చల్లి పెట్టానండి. చూడాలి ఇక ఎలా మొక్క వస్తుంది అని చెప్పి. ఇదైతే పాటింగ్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ మందార పువ్వు అండి. ఫస్ట్ అయితే మన ఇంట్లో ఏది పూసినా కూడా ఆ దేవుడికి సమర్పించడము అలవాటు. ఇది కూడా ఆ రాముల వారికి అయితే పెడుతూ ఉన్నాను ఇక్కడ. అలా ఉదయాన్నే ఒక 10 నిమిషాలు గార్డెన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజైతే
కొన్ని పిండ్లనైతే జిన్నుకు పట్టిద్దామని చెప్పి అదేనండి. ఇంకా కొంతమంది అయితే మర ఆడిస్తున్నామంటారు, కొంతమంది గిర్నీ పట్టిస్తున్నామంటారు కదా. మా సైడ్ అయితే ఇలాగా పిండి పట్టించడము, జిన్నుకు పోవడము ఇలాగైతే పిలుస్తారు. ఇక దానికోసం అయితే నేను బకెట్లో జొన్నలను కొలుస్తూ ఉన్నాను. ఈ విధంగా పిల్లప్పుడు మనము పిండి ఆడించుకొని రావాలి అని చెప్తే నాకైతే చాలా అనుభవాలే ఉన్నాయండి. కొన్ని అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇక మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉన్నట్టయితే తప్పకుండా కమెంట్ చేయండి. మీ లైఫ్లో ఎలాంటి అనుభవాలు ఉన్నాయి, అమ్మ చిన్నప్పుడు మిల్లుకు వెళ్ళి రమ్మని చెప్తే ఇక ఎలా వెళ్ళేవారు అనేది తప్పకుండా నాతో అయితే కమెంట్ చేసి షేర్ చేసుకోండి. ఇక నా గురించి అయితే ఇప్పుడు చెప్తాను. జనరల్గా మేమైతే కొలిచేది పళ్ళల్లో అనండి. ఇక పడి బియ్యం కానీ జొన్నలు కానీ ఇలాగా ఏవైనా సరే ఒక పడి వేసి మళ్ళీ పైన కొన్ని కొసరుగా వేసేది. కానీ అక్కడికి వెళ్ళి పడని చెప్పు అని ఇలాగా మనకు చెప్పి వాళ్ళకైతే పడికి డబ్బులే మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇక అదొకటైతే ఊరికంతటికి కలిసి ఒకే చోట ఉండేది. ఇప్పుడంటే ప్రతి వీధికి ఎక్కడ చూసినా కూడా ఇలాగా పిండి మరలను అయితే పెడుతూ ఉన్నారు. కానీ అప్పట్లో ఊరికంతటికి కూడా ఒకే జిన్ను, అది కూడా ఊరికి ఎక్కడో దూరంగా పెట్టేవాళ్ళు. ఇక అక్కడికి వెళ్ళాలంటే దారిలో కుక్కలు, భయము, అబ్బో ఈ పిండి ఆడించుకొని రావడం అని చెప్తే చిన్నప్పుడు అన్నీ కూడా ఒకసారి గుర్తుకొస్తాయి. మీ లైఫ్లో కూడా ఇలాగ జరిగేదా? ఇలాగ పిండే కాకుండా గ్రైండర్ కూడా అప్పుడు బయటే ఆడించుకునే వాళ్ళము. ఇక ఇలాగ మిక్సీలో అవన్నీ ఏం ఉండేవి కాదు కదా. ఊర్లో ఎవరైనా సరే ఒక పెద్ద గ్రైండర్ అనేది పెట్టుకుంటే మనము ఒక పడి అలాగా బయటే చేయించుకునే వాళ్ళము. ఇక పిండితో పాటు పండుగారం పచ్చడి అని, అదేవిధంగా పసుపు, కారము ఇవన్నీ కూడా దాదాపుగా ఊర్లో ఎక్కడో చోట ఒక మిషన్ ఉండేది. అక్కడికి పట్టించుకోవడానికి పిల్లలం కదా, ఇక ఆడుతూ పాడుతూ వెళ్ళేవాళ్ళం. కాకపోతే కుక్కల భయం ఒక్కటే. డెఫినెట్గా మీ ఎక్స్పీరియన్స్ని కూడా తప్పకుండా ఒకసారి నాకు కమెంట్ చేసి షేర్ చేసుకోండి. తప్పకుండా మీ కమెంట్స్ అన్నీ కూడా నేను చదువుతూ ఉంటానండి. మీ కమెంట్స్ చదువుతూ ఉంటే మీరు పర్సనల్గా నాతో మాట్లాడలేకపోయినా కమెంట్స్ రూపంలో అయినా సరే నేను మీతో మాట్లాడినట్టుగానే భావిస్తాను. అదేవిధంగా మీరు పెట్టిన ప్రతి కమెంట్కి నేనైతే రిప్లై అయితే తప్పకుండా ఇస్తానండి. ఇక పిండ్లన్నీ వేసి ఇచ్చాను. ఈరోజు నేను వెళ్తానులేమ్మా అని చెప్పి అమ్మ అయితే వెళ్తూ ఉంది. అమ్మలు ఇంట్లో ఉంటే ఇంకా ఇదే బెనిఫిట్ అనమాట. మనతో ఒక్క పని చేయించారు వాళ్ళు. ఇక్కడున్నా మనకి రెస్టే, మనము అక్కడికి వెళ్ళినా రెస్టే, అంతే కదా. తప్పకుండా కమెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. ఇక మీ ఊర్లో పిండి పట్టించడానికి ఎలా ఉన్నాయనేది కూడా నాతో చెప్పండి. మాకైతే ఇక్కడ పడి 20 రూపాయలండి. తను అలా పిండి తీసుకొని జిన్నుకైతే వెళ్తుంది. తను అలా వెళ్తూనే ఇక ఏదైనా పని చేసుకుందామా అని చెప్పి కిచెన్లోకి వచ్చాను. కిచెన్లోకి వస్తే ఖాళీగా ఆయిల్ బాటిల్స్ అయితే కనిపించాయి. ఇక మట్టి అయితే దండిగా ఉంది కదా, ఇవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. అందుకని నేను పక్కన పెట్టేశాను డబ్బాలన్నీ కూడా. ఫస్ట్ అన్నీ కూడా అడుగున వైపు ఈ విధంగా కట్ చేశాను. మొత్తం ఆయిల్ క్యాన్స్ వచ్చేసి 5 అయితే ఉన్నాయి. ఇక 5 కూడా ఏం నాటుకుందామా అని చెప్పి ఆలోచిస్తూ ఇలా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. మీరు ఇందాక చూశారు కదా, నేను లిక్విడ్ డిటర్జెంట్కి వచ్చిన డబ్బాలను కూడా వేస్ట్గా పడేయలేదు. వాటిల్లో కూడా ఆకుకూరలను అయితే వేశాను. ఇక నేను ఇలా కట్ చేసుకొని వేసుకోవడం చూసి మా వారు కూడా నాకు ఇలాగా 2 క్యాన్లు అయితే తెచ్చిచ్చారు. వాటినైతే ఇలా అడ్డంగా కట్ చేశాను. అడుగు వైపు నీళ్లు పోవడానికి మనకు ఒక 4 హోల్స్ అయితే ఇలాగ పెట్టుకున్నాను. ఇలాగ పెద్దగా పెట్టుకున్నాను. ఇక వీటిల్లో కూడా ఏదైనా ఆకుకూరలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పి వీటిని కూడా ఆకుకూరల కోసమనే రెడీ చేశాను. నేను ఇవన్నీ చేసేలోపు అమ్మ అయితే పిండి పట్టించుకొని రానే వచ్చింది. ఇక అమ్మకు ఎదురెళ్ళి ఆ బకెట్లో అన్నీ కూడా తెచ్చుకున్నాను. మనము జొన్నపిండి ఎప్పుడు కూడా చాలా మెత్తగా పట్టించుకోవాలండి రొట్టె కోసం అయితే. అది ఏం కొంచెం నూక ఉన్నా కూడా అస్సలు రొట్టె అనేది విరిగిపోతుంది. అదే అడుగుతూ ఉన్నాను ఎట్లా పట్టినాడు అని చెప్పి. మెత్తగా పట్టించుకొని వచ్చాను అని. పిండి పట్టించుకొచ్చిన వెంటనే మనము ఈ విధంగా మూతను తీసి పక్కన పెట్టుకోవాలి. లేదంటే తొందరగా పురుగు వచ్చేస్తుంది ఆ వేడికి, ఆవిరి వచ్చి. ఈరోజైతే జొన్నపిండి, బియ్యం పిండి ఈ 2 మాత్రమే పట్టించుకొచ్చాను. అదేవిధంగా చెక్ చేసుకుంటూ ఉన్నాను మెత్తగా పట్టినారా లేదా అని చెప్పి. మేమైతే దాదాపు నైటు టిఫిన్లే ఎక్కువగా చేస్తాము. ఈ మధ్య అయితే ఈ జొన్న రవ్వతో రెగ్యులర్గా చేస్తూ ఉన్నాను. జొన్న రవ్వతో చాలా రెసిపీస్ చేసి ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూసేయండి. అలాగా పిండి
వంటింట్లో పెట్టి నేను చెక్ చేసుకుంటున్నానో లేదో బయట ఒకటే శబ్దాలు అన్నీ కింద పడగొట్టుకుంటూ ఏంటా అని చెప్పి ఇలాగ బయటకు వచ్చాను. చూస్తే ఇక్కడ గార్డెన్ నిండా కూడా కోతులైతే చెట్లనన్నిటినీ పీకేసి ఆ ఆకులనన్నిటినీ తింటూ చూసారా ఈ 3 కోతులు. నాకు వీటి మూడింటిని చూస్తే వెంటనే కూడా ఆ స్లోగనే గుర్తుకొచ్చింది, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు. ఈ స్లోగన్ అయితే గుర్తుకొచ్చేసింది నాకు. ఎందుకంటే ఇవి గార్డెన్ ఇలా చేసి వెళ్ళిన తర్వాత మా గార్డెన్ను నేను చూడలేను. ఈ గార్డెన్ గురించి మా పిల్లలు ఇలా అయిపోయిందమ్మా అని చెప్తే వినలేను. అలానే గార్డెన్ గురించి ఇలా అయింది అని మీకు చెప్పలేను. ఇక నాకైతే అదే స్లోగన్ గుర్తుకొచ్చి అందుకనే ఈరోజు థంబ్నెయిల్ కూడా అదే పెట్టేశాను. చూస్తున్నారా కోతులు హాయిగా కూర్చొని ఈ బుడం చెట్టు ఆకులన్నీ పీకేసి తింటూ ఉన్నాయి. ఆకులు తింటే పర్వాలేదు, దానికి ఉన్న పిందెలన్నీ కూడా మొత్తం కోసేశాయి. కోసి తినచ్చు కదా హాయిగా, తినకుండా అన్నీ పడేశాయి కొరికి. ఇలాగ ఈ కోతులను చూసినప్పుడే కొంచెం అయితే డిసప్పాయింట్ వస్తుంది. మనం ఎంత చేసినా కూడా ఇవి వచ్చి పాడు చేస్తాయి కదా అని చెప్పి. అందుకనే దాదాపు వెజిటేబుల్స్ చాలా రోజులైంది పండించాలనే ఆలోచన ఉన్నా కూడా ఈ కోతులు ఉన్నాయనే ఆపేశాము. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తే ఇవేమో ఈరోజు వచ్చి అంతా గార్డెన్ని పాడు చేసి పెట్టినాయి. ఇంకా కాయలన్నీ పిందెలన్నీ కోసేసినాయి. ఇంకా ఇవి ఇలా ఉన్నాయని చెప్పి కట్టె తీసుకొని వీటిని అదిలిస్తే కూడా పోలేదు, మీదికి వచ్చేస్తున్నాయి. సరేలే వాటి కడుపు నిండిందని ఆనందించాలో తెలియలేదు, గార్డెన్ అంతా పాడు చేసి పిందెలన్నీ కోసి పడేస్తున్నాయా అని చెప్పి బాధపడాలనో తెలియలేదు. ఈరోజు ఏమీ అర్థం కాలేదు. సరే ఎట్లయితే నేను ఒక వీడియో తీసుకుందామని చెప్పి ఫస్ట్ అయితే మొబైల్ తీసుకొని పోయి ఫస్ట్ వీడియో తీసుకుంటూ ఉన్నాను. మీతో కూడా షేర్ చేసినట్టు ఉంటుంది కదా. వీటి నుంచి కాపాడుకోవాలి మన గార్డెన్ అయితే. దీనికి అంతటికి కూడా ఇక గ్రిల్ అయితే వేయించాలి. ప్రెజెంట్ అంత బడ్జెట్ దీనికోసం పెట్టే ఆలోచనలో అయితే ఇప్పుడైతే లేమండి. ఫ్యూచర్లో ఏమన్నా పెట్టేటట్లయితే తప్పకుండా అది కూడా మీతో షేర్ చేసుకుంటాను తప్పకుండా. ఈ కోతులన్నీ కూడా కొంచెం పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇక చెట్లకున్న అన్ని దోసకాయలను కోసుకొని వచ్చేసానండి. ఎందుకంటారా, అవి పూర్తిగా తింటే పర్వాలేదు, అన్నీ తుంచి పడేస్తూ ఉన్నాయి. పూర్తిగా తింటే కనీసం వాటికో 2 ఇచ్చి మనము 2 తీసుకోవచ్చు. అవి తినక మనము తినక వేస్టే కదండి. ఆల్రెడీ నేను చూసేంత లోపల ఒక పెద్ద కాయకైతే ఈ విధంగా అంతా కొరికి పెట్టినాయి. ఇలా కోతులు కొరికిన కూరగాయల్ని వాటిని మనం తినకూడదు, తింటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి రావచ్చు అని చెప్పి మా వారు తినద్దు, దాన్ని పడేసేయి, మిగతావన్నీ కూడా ఎత్తిపెట్టు అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇంకా గార్డెన్లోకి అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చూస్తే అన్నీ ఇలాగా కొరికి పడేశాయి. పూర్తిగా తిన్నా కూడా మనము హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు, కానీ ఇలా అనేటప్పటికీ నాకు చాలా బాధ అనిపించింది. చూస్తున్నారా అన్ని పిందెలు ఈరోజు ఈ కోతుల పాలు అయిపోయినాయి అన్నమాట. ఇదొక్కటి వాటి కంట పడలేదు. నేను సరేలే పిందెగా ఉంది తెంపుదామంటే ఇవైతే చెట్లో వేశాను, మాన్యూర్ అయిపోతుందని చెప్పి ఆ కాయనైతే కొన్ని ఆకులను అవన్నీ కూడా కప్పేసి కవర్ చేస్తూ ఉన్నాను వాటి కంట పడనీయకోకుండా. ఇంకా ఒక బ్యాచ్ వెళ్ళిపోయింది, ఇది ఇంకో బ్యాచ్ వస్తుందన్నమాట మన గార్డెన్లోకి. ఇంకా ఏమన్నా మిగిలిన్నాయా అని చెప్పి. ఇవి ఎక్కువగా ఆ బుడంకాయ చెట్టువి ఆకులు ఉన్నాయి కదా, ఓన్లీ ఆకులు కోసుకొని తింటూ ఉన్నాయి. ఎక్కడైనా పిందెలు కనిపించినాయని చెప్తే ఆ పిందెలను ఇప్పుడు నేను చూపించాను కదా అలాగా కొరికి పడేస్తూ ఉన్నాయి. ఇక అది తినడం స్టార్ట్ చేసింది. దానిలో ఫ్రెండ్స్ అన్నిటినీ పిలుస్తోంది. ఇక సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట మన గార్డెన్లోకి. వీటిల్లో ఉన్నంత యూనిటీ మనలో నింటే అందరూ కూడా ఎంత బాగుపడతారు. వీటిని చూస్తేనే నాకు అర్థమైపోయింది. ఇవే కాదు, జంతువులన్నింటిలో కూడా యూనిటీ అయితే చాలా బాగుంటుంది. ఒక కాకి చనిపోయింది అనుకోండి, అక్కడికి 100 కాకులు వచ్చి అరుస్తూ ఉంటాయి. ఇక ఏదైనా ఒక జంతువుకు అపాయం కలిగిందనుకోండి, 4 జంతువులు వచ్చి దాన్ని కాపాడడానికి చూస్తాయి. అదే అలా మనుషుల్లో ఎవరైనా ఏదైనా జరిగి పడిపోతే విచిత్రంగా అక్కడ వీడియోలు చూసుకుంటూ, మొన్న రీసెంట్గా నేను ఒక వీడియో చూశాను. ఒక పాపని అక్కడ కుక్క వచ్చి లాక్కొని పోతూ ఉంది. ఇక్కడేమో వీళ్ళు వీడియో తీస్తూ ఉన్నారు. ఆ పక్కన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆ పాపను రక్షించేంత వరకు కూడా వీళ్ళు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోకుండా ఉంటే వీళ్ళే వెళ్ళి ఫస్ట్ ఆ పాపను రక్షించవచ్చు కదా. ఈ జంతువుల్లో ఉన్న యూనిటీ అట్లీస్ట్ మనుషుల్లో లేకపోయింది అని చెప్పి వీటన్నిటిని చూస్తే ఒకసారి బాధ అయింది.
ఇదైతే అక్కడ ఆకులు కోసుకొని వచ్చుకొని హాయిగా ఇక్కడ గోడ మీద వచ్చి కూర్చొని తింటోంది చూడండి. ఇంకా అవన్నీ వెళ్ళిపోయినాక ఒకసారి గార్డెన్లో చూద్దామని వెళ్ళాను. వెళ్తే ఇలా ఉంది, మొత్తం తీగలన్నీ లాకేసి ఆకులన్నీ కోసుకొని తిన్నాయి. ఇంకా చెట్టుకుండే పిందెలన్నీ కూడా ఇక్కడ సగం కొరికి ఇలాగైతే పడేసినాయి. ఇలా ఈ విధంగా మన తోటను చూస్తామని అనుకోలేదు. పైన ఇంకా కొన్ని ఉన్నాయండోయ్. దీనికి తోడు ఇంకో దాన్ని పిలుచుకుంటూ ఉందన్నమాట. అది పైనుంచి ఆ తాడును లాగుతుంది, అదేమన్నా పైకి వస్తుంది అని చెప్పి ఇప్పుడు పోతూ ఉన్నాయి. మా పక్కింట్లోనే ఇలా 2 కుక్కలు అయితే ఉన్నాయి. వీటికి ఇప్పుడే తెల్లారినట్టుంది. ఎంతసేపు అయింది ఆ కోతులు వచ్చి, అప్పుడంతా అరవలేదు. ఇక ఇంతసేపటికి ఇప్పుడు ఈ 2 కూడా అరుస్తూ ఉన్నాయి. ఇక ఈ అరుపులు విని ఇక్కడున్న కోతులన్నీ కూడా చిన్నగా పారిపోవడం అయితే స్టార్ట్ చేసినాయి. కానీ నెక్స్ట్ టైం వచ్చేసి నేను చిన్నవి టపాకాయలు అయితే తెచ్చుకుందాం అనుకుంటున్నాను. ఇలా కోతులు వచ్చినప్పుడు మనము టపాకాయలు పెట్టుకున్నామంటే అవి అక్కడ ఎక్కువసేపు ఉండవు, పారిపోతాయి. ఇక నెక్స్ట్ అయితే ఆ పని చేద్దాం అనుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఎలాగో దీపావళి కూడా వస్తోంది కదా, ఇక దానికి కొన్నప్పుడు మన ఇంట్లో కూడా కొన్ని అయితే తీసి పెట్టుకొని ఇలా కోతులు వచ్చినప్పుడు కొన్ని అయితే వెలిగిద్దాము అని డిసైడ్ అయ్యాను. ఇక ఈరోజు పరిస్థితి అయితే గార్డెన్ పరిస్థితి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఇక వీడియో చివర్లో మేము అమెజాన్లో బుక్ చేసుకున్న మొక్క అయితే చూపిస్తానని చెప్పాను కదా. ఇదైతే మా వారు అమెజాన్లో నా కోసం బుక్ చేశారు. దీని కాస్ట్ వచ్చేసి 130 రూపీస్ విత్ షిప్పింగ్ అన్ని ఛార్జెస్ అన్నీ కలుపుకొని 130 రూపీస్ అండి ఈ ప్రైస్ వచ్చేసి. ఇదే మొక్కను అమ్మ నర్సరీ నుండి తెచ్చింది, మీకు వీడియో స్టార్టింగ్లో చూపించాను చూడండి. ఆ మొక్క వచ్చేసి నర్సరీలో 150 రూపీస్. ఈ మొక్క చూసిన తర్వాత ఆన్లైన్లో మొక్కలు ఆర్డర్ చేయాలంటే భయం వేసింది. 130 రూపీస్కి ఎంత చిన్నగా వచ్చిందంటే మొక్క, అసలు ఏం లేవండి లోపల కాడలు. అదే మీకు స్టార్టింగ్లో మళ్ళీ కూడా పిక్ యాడ్ చేస్తాను చూడండి. 150 రూపీస్కి ఎంత బుషిగా ఉందో నర్సరీలో చూసారా. ఇదేమో 150 రూపీస్, మీకు పక్కన పిక్ యాడ్ చేసింది. ఇక మా వారు ఓపెన్ చేస్తున్న అమెజాన్లో అయితే 130 రూపీసు. ఇంకా ఏది బెస్ట్ అంటారు మీరే చెప్పండి. ఇది చూసిన తర్వాత డైరెక్ట్గా నర్సరీకి వెళ్ళి కొనుక్కోవడమే బెటర్ అనిపించింది నాకు. మీరేమంటారు తప్పకుండా కమెంట్ చేయండి. ఈ రోజుటి వీడియో అయితే ఇంతటితో స్టాప్ చేస్తూ ఉన్నానండి. ఇక వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని అయితే ఇవ్వండి. మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నానండి. మరొక మంచి యూజ్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటుంది మీ సుధక్క. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు.